వెల్కమ్ టు ది లియో. ఎవరైనా ఒక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారనుకోండి, ఆ నిందితుడిని పోలీసులకు పట్టించాల్సిన బాధ్యత సాధారణంగా పౌరులపైన ఉంటుంది. అదే సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలే ఒక వ్యక్తి మీద ఏకంగా బ్లూ కార్నర్ నోటీస్ అంటే యుఎస్ఏలో ఉంటున్నటువంటి వ్యక్తి మీద ఒక నోటీస్ కూడా జారీ చేసి ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి రంగం కూడా సిద్ధం చేసిన వ్యక్తి మన కళ్ళ ముందే మెదిలితే ఏం చేయాలి? ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. ఒక సిబిఐకి కానివ్వండి లేదా పోలీసులకు కానివ్వండి, మీరు ఎతుకుతున్న వ్యక్తి పలానా చోట తిరుగుతున్నాడని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇప్పుడు తాజాగా గతంలో న్యాయమూర్తులను దోషించిన కేసు మనందరికీ తెలిసిందే. దాదాపుగా 40 మంది మీదో 50 మంది మీదో సిబిఐ కేసులు కూడా నమోదు చేసింది. అనేక మందిని జైల్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే జడ్జిలను దూషించినటువంటి కేసులో ఏటుగా ఉన్నటువంటి మణి అన్నపురెడ్డి అనే ఒక వ్యక్తి తాజాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. వాస్తవానికి ఈ వ్యక్తిని పట్టుకోవడానికి సిబిఐ విశ్వ ప్రయత్నం చేసింది, ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుంది. ఆ రోజే ఇండియా రప్పించే ప్రయత్నం కూడా చేస్తే మనోడు దొరకకుండా చెక్కకుండా తప్పించుకుని తిరిగాడు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడిన తర్వాత దర్జాగా ఇండియాకు రావటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి సభల్లో తిరుగుతున్నప్పటికీ కూడా పోలీసుల కంటికి కనపడట్లేదు, సిబిఐ కంటికి కనపడట్లేదు. అంటే ఒక రకంగా వాళ్ళు కూడా మర్చిపోయారేమో. మణి అన్నపురెడ్డి అనే ఒక వ్యక్తి జడ్జులను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి వస్తే పట్టుకోవాలేమో అనే మరి కనీసం ఇది కూడా పోలీసులు మర్చిపోయారో ఏమో తెలియదు. కానీ ఈరోజు పేరు మార్చుకుని ప్రొఫైల్ అడ్రస్ మార్చుకుని దర్జాగా జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నాడు. ఒకప్పుడు మణి అన్నపురెడ్డిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు శివ అన్నపురెడ్డిగా తన ప్రొఫైల్ నేమ్ అయితే మార్చేశాడు. ఎప్పుడైతే సిబిఐ కేసు నమోదు చేసిందో, వాస్తవానికి ఈ కేసుని సిఐడికి ఇస్తే చేతులెత్తేశారు. అప్పుడు కోర్టుకి ఆగ్రహం వచ్చి దీన్ని సిబిఐకి అప్పగించింది. సో సిబిఐ రంగంలో దిగిన తర్వాత అందరి వివరాలు సేకరించడం, అనేక మందిని జైలుకు పంపడం, వాళ్ళందరూ మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం అంతా కూడా జరిగిందనుకోండి. కొంతమంది నేటికి దొరకకుండా తిరుగుతున్నాడు. అందులో A2 అయిన వ్యక్తి ఈ మణి అన్నపురెడ్డి అలియాసు శివ అన్నపురెడ్డి. ఈ వ్యక్తి ఇప్పుడు దర్జాగా జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. విచిత్రం ఏంటంటే, ఒక సిబిఐ గాలం వేసి వెతుకుతున్నటువంటి ఒక నిందితుడిని పక్కన పెట్టుకుని తిరగటం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సిబిఐ ఎతికే నిందితుడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు అంటే ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆ రోజు న్యాయమూర్తుల మీద కామెంట్స్ చేయించింది ఎవరు? ఇప్పటికే దీని మీద పలు అనుమానాలు ఉన్నాయి. వైసీపీకి చెందిన కొంతమంది ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసి ఇలా కొంతమంది చేత వైరల్ చేయించారనేది ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఆరోపణ. అంటే వైసీపీ పార్టీ కావాలని న్యాయమూర్తుల మీద ఆ రోజు దూషణలు చేయించింది అనేది ఈరోజు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒకప్పుడు, ఇది పాత ఫోటో, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బహుశా ఇది యుఎస్ వెళ్ళినప్పుడు అయి ఉండొచ్చు, మణి అన్నపురెడ్డి అనే పేరుతో జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే లైట్గా గడ్డ ఉంది, కొంచెం బట్టనెత్తు ఉంది, జుట్టు అయితే ఉంది. సో ఈ వ్యక్తే న్యాయమూర్తుల మీద అత్యంత దారుణమైన కామెంట్స్ పెట్టాడు. ఎంత దారుణం అంటే, A2గా ఆ కేసులో A2గా ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి. న్యాయమూర్తుల్ని మనం నోటితో వర్ణించలేం. ఆ భాషలో మిమ్మల్ని నరికేస్తాం, లేకపోతే కరోనా అంటిస్తాం, ముక్కలు ముక్కలుగా కైమా కొడతాం లాంటి భాషలతో న్యాయమూర్తుల్ని, న్యాయ వ్యవస్థని దారుణంగా కించపరిచిన ఒక నిందితుడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా? ఒక నిందితుడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి నిందితుడిని పట్టించాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు ఒక హత్య చేసినోడు ఉంటాడండి, మనం ఏం చేస్తాం? వాడి దగ్గరికి వస్తే మనం పక్క తప్పుకుంటాం. ఆడు మనతో మాట్లాడుతూనో మనతో తిరిగితేనో అది మనకెక్కడ అంటుందో, మనని కూడా ఆడిని చూసినట్టు చూస్తారేమో ఒక భయంతో మనం ఏం చేస్తాం? ఒక దొంగ అయినా ఒక హంతకుడైనా ఆడు అది అని తెలిస్తే మనం పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఆడితో సహవాసం చేయం, వాళ్ళని కూడా పెట్టుకుని అసలే తిరగం. ఒక దొంగ ఉన్నాడండి, దొంగ వెనక తిరిగితే మనం దొంగ వెనక దొర అంటారు కదా, దొంగ అంటారు కదా. మరి ఒక నిందితుడిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకు తిరుగుతుంటే ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యుడు కాదా? సో ఇది అప్పటి ఫోటో. ఇప్పుడు తాజా ఫోటో చూడండి ఒకసారి. సో ఇది శివ అన్నపురెడ్డిగా, మణి అన్నపురెడ్డిని శివ అన్నపురెడ్డిగా మార్చుకున్నాడు. ఆ మణి పేరుని శివగా మార్చాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. కాకపోతే ఏం చేశాడంటే, ఇక్కడ గుండు కొట్టాడు చూడండి. గుండు కొట్టి మేసాలు కొంచెం పెద్దగా చేశాడు. అంటే
ఐడెంటిటీ దొరకకుండా తన రూపం మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడేమో సూటు బూటు వేసుకుని సగ గెడ్డంతో నీట్గా కనపడ్డాడు. ఇక్కడ ఏంటంటే గుండు కొట్టుకుని మేసాలు కొంచెం పెద్దగా పెంచుకుని ఇండియాకి రావటంతో సో అంటే వాస్తవానికి ఏంటంటే ఈ వ్యక్తిని చూస్తే వెంటనే గుర్తుపట్టడం అనేది కష్టమే. బట్ కానీ అదేమీ అసాధ్యమైన పని కాదు. ఒక మీడియా సంస్థే గుర్తుపట్టినప్పుడు పోలీసులు సిబిఐ లాంటి వాళ్ళు గుర్తుపట్టలేరా? సో ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో ఈ శివ అన్నపురెడ్డి అనే వ్యక్తి ఇది ఎప్పుడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకుని మొన్న ఆ సభ సందర్భంగా తిరుగుతున్నటువంటి ఫోటో. సో ఇక్కడ చూడండి, సిబిఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే. న్యాయమూర్తులపై అసభ్య దూషణల కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డి. అంటే ఈ వ్యక్తి, వీళ్ళిద్దరూ ఒకటే. నెల్లూరు జిల్లాలో వైకాపాకు మద్దతుగా చురుగ్గా ఎన్నికల ప్రచారం. కావలి మేమంతా సిద్ధం సభలో వేదికపై హల్చల్. కావలి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డితో పాటు ర్యాంప్ వాక్ కూడా చేశాడని చెప్పి చెప్తున్నారు. సో సీఎం జగన్ విజయసాయి రెడ్డితో కలిసి ఫోటోలు కూడా. మణి అమెరికాలో ఉన్నారని అప్పట్లో కోర్టుకు చెప్పిన సిబిఐ. సో కోర్టు అప్పుడు అడిగింది ఈ కేసుని. అప్పుడు కోర్టు తరచుగా పర్చూ చేసేది. అప్పుడు ఏం చెప్పారు, అడిగారు ఏమైపోయాడు ఈ A2గా ఉన్నటువంటి నిందితుడి పరిస్థితి ఏంటని అడిగితే అమెరికాలో ఉన్నాడు కాబట్టి మేము ఇంటర్పోల్ సహాయం తీసుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆ రోజు సిబిఐ చెప్పింది. సరే అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎదురుగుండానే ఉన్నాడు. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయి ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటే కొత్తగా కోర్టు నుంచి మీరేం వారెంట్ తెచ్చుకోవక్కర్లా. ఏ పోలీస్ అయినా సరే, ఏ కానిస్టేబుల్ అయినా వెళ్ళిపోయి అరెస్ట్ చేసి సిబిఐకి అప్పగించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ జారీ అయి ఉంది. సో ఈ వ్యక్తి మీద ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయి ఉంది. బట్ పోలీసులు మాత్రం దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అరెస్టుకు ఇంటర్పోల్ సహకారం తీసుకున్నామని వెల్లడి. ఇక్కడ బహిరంగంగా తిరుగుతున్నా పట్టించుకోరని చెప్పి వార్త అయితే వచ్చింది. సో చూద్దాం ఈ వ్యక్తి ఎలా తిరుగుతున్నాడు ఏంటనేది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలను అసభ్యంగా దూషిస్తూ కించపరిచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన రెండో నిందితుడు మణి అన్నపురెడ్డి ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చి నెల్లూరు లోక్సభలో వైకాపా అభ్యర్థి విజయసాయి రెడ్డి తరపున, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి తరపున అయితే ప్రచారం చేస్తున్నారు. న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ వారికి దురుద్దేశాలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబర్లో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మంది నిందితులపైన సిబిఐ అయితే కేసు నమోదు చేసింది. ఈ కేసు కూడా ఒక ట్రాజెడీ. ఏంటంటే ఫస్ట్ సిఐడికి ఇస్తే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సిఐడి న్యాయమూర్తులను దూషించిన వ్యక్తులు పట్టుకోలేకపోయిందట. వాళ్ళు దొరకట్లేదని చెప్తే న్యాయస్థానానికి అర్థమైంది, ఓహో సిఐడి అనేది జగన్మోహన్ రెడ్డి జేబులో సంస్థ కాబట్టి తిట్టించింది వాళ్ళే కాబట్టి సిఐడి పట్టుకోవట్లేదని అర్థమయ్యి మీ పని ఎలా ఉందా అని చెప్పి వెంటనే కేసుని ఏం చేసిందంటే సిబిఐకి ఇచ్చింది. సో సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత ఏమైంది, ఒక్కొక్కరిని పట్టుకుని జైల్లో అయితే పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా 4 నెలలు 5 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద కూడా బయట తిరుగుతున్నారు. బట్ ఈ మణి అన్నపురెడ్డి అలియాసు శివ అన్నపురెడ్డి అనే వ్యక్తి మాత్రం తప్పించుకు తిరిగాడు. సో ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ వచ్చినా కానీ మరి ఎవరు పట్టించుకోవట్లేదు. చూద్దాం, దీనికి సంబంధించి ఇంకో వార్త ఉంది. అమెరికాలో ఉన్నట్లు గుర్తించి ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారెంట్ సైతం తీసుకుంది. ఆయన్ని అరెస్టు చేసేందుకు MLAT అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ, ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకున్నామని సిబిఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీస్ కూడా జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికి వచ్చి బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే సిబిఐకి ఎందుకు కనిపించదు? సో ఫేస్బుక్ ఖాతా పేరు లుక్కు మార్చేశాడు. ఒకప్పుడు మణి అన్నపురెడ్డిగా ఉన్నటువంటి తన ఫేస్బుక్ ఖాతాను ఇప్పుడు శివ అన్నపురెడ్డిగా మార్చేసి బహుశా పాత ఫోటోలన్నీ కూడా తొలగించేసి ఉంటాడు. శివ అన్నపురెడ్డిగా మార్చేయడంతో పాటు తన వేషధారణ కూడా కొంచెం మార్చేశాడు. నేను ఇందాకే చెప్పినట్టుగా మొదట్లో ఏంటంటే కొంచెం గెడ్డతోనూ లైట్గా బట్టతోనూ ఉండేవాడు. బట్ ఇప్పుడు తాజాగా ఏం చేశాడు, పూర్తిగా గుండు కొట్టేసి మేసాలు మాత్రం పెద్దగా పెట్టుకుని పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకుని ఒక న్యూ లుక్. అంటే చూడగానే గుర్తుపట్టడం అనేది కష్టం. బట్ బాగా ఎంతో పరిచయం ఉన్నోళ్ళు అయితేనే తప్ప మామూలు మనలాంటి వ్యక్తులు ఎప్పుడప్పుడు చూసే వ్యక్తులమైతే అంత ఈజీగా గుర్తుపట్టలేం.
ఆ రకంగా తన మొత్తాన్ని కూడా మార్చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14నే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వాస్తవానికి నిజంగా సిబిఐ కానీ ఈ వ్యక్తి మీద వేట కొనసాగిస్తూ ఉండుంటే తన ఫేస్బుక్ను ఫాలో అయితే తెలిసిపోతే తన ఆంధ్రప్రదేశ్ వచ్చాడని. ఎందుకంటే ఎప్పుడు వచ్చాడు? ఫిబ్రవరి 14నే వచ్చాడు. ఆల్రెడీ 2 నెలలు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ వచ్చి. ఫిబ్రవరి 14నే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అలాగే ఈ నెల 6న నెల్లూరు జిల్లాలో కావలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న మేమంతం సిద్ధం సభకు హాజరై మణి అన్నపరెడ్డి అలియాసు శివ అన్నపరెడ్డి డయాస్ పాస్ పెట్టుకుని ఏకంగా ర్యాంపుపై తిరిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ మీద నమస్కారం చేస్తాడు కదా, సో ఆ ర్యాంపు మీద ఈ మణి అన్నపరెడ్డి అనే వ్యక్తి కూడా తిరగడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి వెనక తిరిగే స్థాయికి ఎదిగాడు. డయాస్ పాస్ను కూడా సేకరించగలిగాడు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూడండి. మళ్ళీ ఈ వ్యక్తి తన బయోలో ఏం రాసుకున్నాడు? వైసీపీ యూఎస్ఏ కన్వీనర్గా ఉన్నానని చెప్పి రాసుకున్నాడు. అంటే ఒక నిందితుడికి ఏదైతే న్యాయమూర్తులను దూషించిన కేసులో A2 నిందితుడిగా ఉన్నాడో ఆ వ్యక్తికి ఏకంగా యూఎస్ఏ కన్వీనర్ బాధ్యతలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంపిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరిగితే దూషించిన వీడికి కన్వీనర్ బాధ్యతలు ఇవ్వడంలో పెద్దగా ఇది లేదులే. ఎందుకంటే సొంత బాబాయినే అడ్డంగా నరికేసినటువంటి అవినాష్ రెడ్డికి ఈరోజు టికెట్ ఇచ్చి పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు. న్యాయమూర్తులు దూషించిన వీడికి కన్వీనర్ బాధ్యతలు ఇవ్వడం పెద్ద విచిత్రమేం కాదు. సో ఇక్కడ చూడండి, అదే రోజు విజయసాయి రెడ్డిని కలిసినట్టుగా కూడా ఫోటోలు పెట్టాడు. ఇక సిబిఐ వెతుకుతున్న నిందితుడిని పక్కనే తిప్పుకుంటున్నారు. న్యాయమూర్తులను దూషించిన కేసులో సిబిఐ వెతుకుతున్న నిందితుడు తమ పక్కన తిరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఆయన్ను దర్యాప్తు సంస్థకు పట్టించాల్సిన బాధ్యత వీళ్ళపై లేదా? నిందితుడిని వైకాపా కాపాడటం ఏంటి? న్యాయమూర్తులు దుర్భాషలు ఆడిన కేసులో వెనకేసుకు రావటం కాకపోతే ఇంకేంటి అని చెప్పి, అంటే తిట్టించిందే వాళ్ళు తిట్టించినప్పుడు వాళ్ళు వెనకేసుకురారా? సో భాష ఎందుకు మార్చాడు, పేరు ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరకకుండా ఉండటానికి. సో పోలీసులు మరి ఆల్రెడీ ఆ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యి నేటికి అరెస్ట్ వారెంట్ ఉన్నటువంటి ఈ వ్యక్తి మణి అన్నపరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు కూడా గుర్తించలేకపోవడం శోచనీయంగా ఉంది. సిబిఐ అధికారులు గుర్తించలేకపోవడం శోచనీయంగా ఉంది. మరి ఈ వార్త తర్వాత అయినా మరి సిబిఐ అధికారులు ఎలర్ట్ అయ్యి మరి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారో లేదో మనకైతే తెలియదు కానీ. సో ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఒకరైనా కాదా అనేది ఫోరెన్సిక్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఈ కథనాన్ని ప్రచురించారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఒకరు కాదని అనుమానం రావచ్చు మీకు. సో ఇది పాత ఫోటో చూడండి, ఇది కొత్త ఫోటో చూడండి, ఆనుమానాలు దొరకట్లేదు. కొత్త ఫోటోలో చూడండి, గుండుతో ఉన్నాడు, స్పెట్స్ పెట్టాడు, కలజోడుతో ఉన్నాడు. ఇది ఇటీవల సిద్ధం సభలో చెప్పా కదా ర్యాంప్ మీద నడిచాడని. సో ఆ ర్యాంప్ మీద నడిచినప్పుడు తాను పెట్టుకున్నటువంటి ఫోటో ఇది. సో దీనికి ఏంటంటే డిఫరెంట్గా ఉంది, ఒకసారి అర్థం కాదు. అందులోనూ స్పెట్స్ అది పెట్టుకుని తిరగటం వల్ల ఈజీగా అర్థం కాదు. అందుకని ఏం చేశారు, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఎక్కడ? బెంగళూరులో అలాగే హైదరాబాదు. ఈ 2 చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి 2 ఫోటోలు పంపి వీరిద్దరూ ఒక్కటేనా కాదా అని నిర్ధారించుకుంటే ఎస్ వారిద్దరూ ఒక్కటే. కాకపోతే ఈ ఫోటో అనేది కొంచెం పాత ఫోటో అట. సో ఇది లేటెస్ట్ ఫోటో. అంటే తన ప్రొఫైల్లో పెట్టుకున్నటువంటి ఈ ఫోటో బహుశా 4-5 ఏళ్ల క్రితం ఏదన్నా తీసుకున్నదేమో మనకైతే తెలీదు. ఈ ఫోటో అనేది పాత ఫోటో, ఇదైతే లేటెస్ట్ ఫోటో. బట్ ఇద్దరూ ఒక్కటేనని చెప్పి ఇటు ఫోరెన్సిక్ ల్యాబు అలాగే అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఇద్దరూ కూడా ధృవీకరించిన తరువాతే ఇప్పుడు ఈ వార్తనైతే ప్రచురించడం జరిగింది. సో కాబట్టి న్యాయమూర్తులను మనం నోటితో మాట్లాడలేని, చెవులతో వినలేని భాషలో దుర్భాషలాడాడు. మనిషి చూడండి ఎంత నీట్గా కనపడుతున్నాడో. చేసేయన్నీ కూడా నీచమైన రోత పనులు. న్యాయ వ్యవస్థను, వాళ్ళ ఇంట్లో మహిళలను, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా విమర్శించాడు. మనం మాట్లాడుకోలేమని నేను అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఆ స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు. అంటే ఒక నిందితుడిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకు తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడితో సమానమే. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వారిని దూరంగా పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ కుట్రకోణం వెనక జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. సిబిఐ ఇలాంటి వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించి దీని వెనక ఎవరున్నారనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మణి అన్నపరెడ్డి అలియాసు శివ అన్నపరెడ్డి అనే వ్యక్తి బహిరంగంగానే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నప్పటికీ, విజయసాయి రెడ్డి కోసం బహిరంగంగా ప్రచారం చేస్తున్నప్పటికీ మరి సిబిఐ అధికారులు, పోలీసులు కూడా పట్టుకోపోవడం అనేది ఒక రకంగా శోచనీయం.